Thank you, Pastor and the church believers, for giving me this time. మరి ముఖ్యంగా మరి మమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానించిన పాస్టర్ గారికి, పాస్టర్ గారికి, సంఘ బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. I would like to share my short testimony how God has transformed my life. నేను ఒక చిన్న సాక్ష్యాన్ని నేను పంచుకుంటానండి. దేవుడు నా జీవితాన్ని ఏ విధంగా మార్చారో మీకు కొన్ని నిమిషాలు నేను మీతో పంచుకుంటాను. My name is Silika and I'm from Nagaland. నా పేరు సిలిక, నేను నాగాలాండ్ వాస్తవురాలిని. I have 7 siblings నాకు 7 అక్క చెల్లెళ్ళు ఉన్నారండి. and I'm the 4th one. నేను 4వ కుమార్తెను. Among my siblings, I was the most rebellious one. నేను 7 అక్క చెల్లెలు, నేను 4వ కుమార్తె అని చెప్పాను కదండి. మిగతా వాళ్ళక 6లో నేను ఒక్కదాన్నే రెబల్గా ఉండేదాన్ని, అంటే తిరుగుబాటు స్వభావం కలిగిన దానిని నేను ఒక్కదాన్ని. I never obey my parents. నేను ఎప్పుడు నా తల్లిదండ్రుల మాట అసలు వినేదాన్ని కాదు, తల ఊపేదాన్ని కాదు. I don't listen to their corrections. నేను వారు ఏమన్నా ఇది తప్పు, ఇలా చేయొద్దమ్మా అని చెప్తే నేను అస్సలు వినేదాన్ని కాదు. అలాగ వారు చెప్పినట్లుగా నేను చేసేదాన్ని కాదు. Everything has to be happen according to my will. నాకు నచ్చినట్లుగా నేను ఉండేదాన్ని, నాకు నచ్చినట్లుగా నేను చేసేదాన్ని. Though I was born in a Christian family, నేను క్రైస్తవ కుటుంబంలోనే పుట్టానండి. I never accepted Christ as my personal savior. నేను క్రైస్తవంగానే కుటుంబంలో పుట్టినప్పటికీ కూడా నేను యేసుక్రీస్తు ప్రభువాన్ని నా సొంత రక్షకునిగా నేను అంగీకరించలేదండి. I never went to Sunday school. నేను సండే స్కూల్కి వెళ్ళలేదు. Stories related to Bible was very new for me. నాకు వాక్యంలో ఏమన్నా సండే స్కూల్లో కానీ చర్చ్లో కానీ ఒకవేళ వెళ్తే ఏమైనా చెప్పినా నాకేం అర్థం కాదు, అవన్నీ నాకు కొత్తగా ఉండేవి. But still God loved me. కానీ మీకు ఒక విషయం చెప్పమంటారా, అయినప్పటికీ కూడా నేను ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు కూడా ఆ యేసుక్రీస్తు ప్రభువారు నన్ను ప్రేమించారండి. He has done a miraculous work in my life. ఆయన అద్భుతంగా నా జీవితంలో ఒక అద్భుతమైన కార్యాలు ఆయన చేశారు. When I was 3 years old, నేను 3 ఏళ్ళ బాలికగా ఉన్నప్పుడు I met with a severe car accident. నేను విపరీతమైన ఒక కార్ యాక్సిడెంట్కి గురయ్యాను. Where I could have lost my life. అక్కడే నా యొక్క జీవితాన్ని పోగొట్టుకునేదాన్ని. But God's grace was upon me. కానీ మహాదేవుని కృప నా మీద ఉందండి. That I came out from life and death situation. నేను చావు బతుకుల మధ్యలో నుంచి బయటకు వచ్చిన దానను. As I reached my teen years, నేను యవ్వన ప్రయాణానికి వచ్చినప్పుడు I started to face with the reality of the world. I was exposed to the reality of the world, like without Christ. దేవుడు లేకుండా నాకు నేనే చూపించుకోవాలి, నేను ఒక్కదాన్నే చేశాను అని ఇతరులకు చూపించుకుని నాకు మాత్రమే అది రావాలి అని అనుకునేదాన్ని. I was indulged in all sorts of worldly pleasure. నాకు లోకంలో ఉన్న సంతోషాలు అంటే చాలా ఇష్టం, అవి పొందుకొని సంతోషించాలని అనుకునేదాన్ని. And I never had a godly circle of friends. నాకు ఒక్క మంచి క్రైస్తవురాల యొక్క స్నేహం ఎక్కడ లేదండి నా జీవితంలో. Me and my friends, like instead of going to church and Sunday school, నేను సండే స్కూల్కి చర్చ్కి మా ఫ్రెండ్స్తో వెళ్ళకుండా we will watch all types of secular movies. సండే స్కూల్కి వెళ్ళకుండా నేను నా స్నేహితులతో సినిమాలు చూసేదాన్నండి. My life was a complete mess. నా జీవితం అంతా పాడైపోయింది. I was so confused with my plans and purpose. నాకు ఒక్కసారిగా అర్థం కాలేదు, నా జీవితం ఏమవుతుంది, ఎలా అవుతుంది, ఇప్పుడు నేను ఏం చేయాలి, ఏమీ నాకు తెలియదు. Yes, I never had an intimate relationship with God. ఎందుకంటే నాకు దేవునితో సత్సంబంధం లేదండి. But it was too burden for me. కానీ నాకు చాలా ఒక బాధ, ఒక వేదన ఉంది. So I gave my life to Jesus.
అప్పుడు నాకు తెలుసుకున్నాను, దేవునికి ఇస్తే నాకు సహాయం చేస్తానని. ఆ సమయంలో నేను నా దేవునికి నా ఒక బాధ, వేదన, నా లోపల ఉన్నదంతా యేసయ్యకి ఇచ్చాను. But it was not an easy journey for me. మీరు చెప్పినంత ఈజీ కాదండి, చెప్పినంత తేలిక కాదు. నా జీవితంలో జరిగినది చాలా 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 కష్టమైన తరంగా నేను వెళ్ళాను. I felt like I was in the wilderness. నేను అనుకుంటున్నాను, ఈ యొక్క జర్నీ చెప్తుంటే నేను ఒక ఎడారి లాంటి జీవితం నా జీవితం అండి. Because I had to give up all my rights. ఎందుకంటే నా జీవితంలో నేను అన్ని గివప్ ఇచ్చేసాను. నా జీవితంలో నేను ఏం చేయాలి అన్నీ కూడా నేను వదిలేశాను. Giving up rights from ungodly circle of friends. నేను దేవుని తెలుసుకున్నాక మెల్లిమెల్లిగా నేను ఒక్కొక్కటి మార్చుకున్నాను. దేవునికి అసహ్యమైన స్నేహితులను, ముందు లోకంలో ఉన్న స్నేహితులను విడిచిపెట్టడం ప్రారంభించాను. Giving up rights from staying away from my home. దేవునికి ఇంటికి కూడా కొంచెం దూరంగా ఉండడం కూడా నేను ప్రారంభించాను. God has really molded and shaped in my area of spiritual growth. ఇంకా దేవుడు నన్ను ఒక్కొక్క విధానంగా నన్ను మలవడం ప్రారంభించాడు. నన్ను ఒక పాత్రగా ఆయన చేయడము ప్రారంభించారు. Even in the midst of hard times. నేను వెళ్తున్న ఒక ఇబ్బంది బాధల గుండా వెళ్తున్న సమయంలో God really helped me to endure, have patience and humbleness towards others and during the time of tough situations. అలాగ వెళ్తున్న సమయంలో దేవుడు నాకు చాలా సహనము, ఓర్పు, ప్రేమ ఇవన్నీ నేర్పించారండి. నేను ఎలా ఉండాలో నాకు అన్ని నేర్పించి ఆయన నన్ను ముందుకు తీసుకెళ్లారు. I've learned to be kind. నేను దయగా ఉండడం నేర్చుకున్నాను. And to be forgiving towards others. నేను క్షమించడం, ఇతరుల్ని క్షమించడం ఎలాగో నేను నేర్చుకున్నాను. I never loved to read the word of God. నాకు అసలు ఆ వాక్యం చదవడం ఇష్టం ఉండేది కాదు. But as I gave my life to Jesus, I started to like to read the word of God. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించానో, నా జీవితం యేసయ్యకి ఎప్పుడైతే ఇచ్చానో, నేను అప్పటి నుంచి వాక్యం చదవడం నేను ప్రారంభించానండి. The word of God has really helped me in my days of hardships. నాకు ఈ వాక్యము చదువుతున్నప్పుడు దేవుడు నాకు చాలా సహాయం చేశారండి. నా కష్ట సమయంలో నేను ఎలా ఉండాలి, నాకు ఎప్పుడు దేవుడు సహాయం చేస్తాడు, అసలు బైబిల్ గ్రంథం చదవడం ద్వారా నేను చాలా నేర్చుకున్నాను, మార్చుకున్నాను. And the most impactful work He has done in my life is అసలు ముఖ్యంగా నేను మీకు ఒక మాట చెప్పాలి building అంటే, up my confidence. నేను నా ఒక కాన్ఫిడెన్స్ని, అంటే నేను ఇలాగా చేస్తే అవును నాకు సక్సెస్ వస్తుంది, నేను ముందుకెళ్ళగలను అని కాన్ఫిడెన్స్ని నేను పెంచుకున్నానండి. And speaking in public. ప్రజలతో మాట్లాడదాము, అసలు ఫస్ట్లో మాట్లాడేదాన్ని కాదు, అలాంటిది నేను ప్రజలతో ధైర్యంగా మాట్లాడడము నేర్చుకున్నాను. I found my identity in Christ. నేను దేవునిలో నేనేంటి, నా గుర్తింపు ఏంటి అని నేను తెలుసుకున్నాను. I feel so much joy. నేను సంతోషాన్ని నేను సంతోషించుకోవడం నేర్చుకున్నాను. Serving the most highest God. దేవుని సన్నిధానంలో నేను నా జీవితాన్ని అర్పించిన తర్వాత నుంచి సన్నిధిలో సంతోషించడము, ఇంట్లో సంతోషించడము నేను నేర్చుకున్నానండి. దేవుడు ఆ విధంగా మరి నా యొక్క సాక్ష్యాన్ని ఆయనకి ఏ విధంగా మహిమ రావాలో ఆ విధంగా నా జీవితాన్ని మలిచి ఆయన సాక్ష్యాన్ని నాకు అనుగ్రహించి ఆయనకి మహిమ కలుగులాగా నన్ను ఈ ప్రాంతంలో వాడుకుంటున్నారని, కాబట్టి నేను మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. Hallelujah. Hallelujah. హల్లెలూయా. హల్లెలూయా. అందరికీ వందనాలు. అందరికీ పాస్టర్ గారు వందనాలు. అందరికీ పాస్టర్ మా వందనాలు. సంఘానికి వందనాలు. We have seen the speech. మనం ఇప్పుడే ఒక స్క్రిప్ట్ చూసాం కదండి. We saw
people were condemning a woman. ప్రజలు అందరూ చుట్టుముగి ఒక మనిషిని ఏ విధంగా హింసించారో ఏ విధంగా మాట్లాడారో చూశారు కదండి. They called him a liar. వాళ్ళందరూ చెప్తున్నారు ఆ వ్యక్తితో, నువ్వు అబద్ధాలు ఆడేదానివి. They called her a cheater. ఇంకొకరు వచ్చి ఏం చెప్పారండి, నువ్వు మోసం చేసేదానివి అని చెప్పారు. They called her a useless. ఇంకొకరు వచ్చి చెప్పారు, నువ్వు పనికిరావు అని చెప్పారు. And so, likewise, people were always condemning people. ప్రజలు ఖచ్చితంగా ప్రతిసారి మనల్ని హింసిస్తూ బాధ పెడుతూ ఏదో ఒక మాట అంటానే ఉంటారు. And similarly, in our Christian world, we also face various condemnation. ముఖ్యంగా క్రైస్తవ కుటుంబంలో అండి మనము ముఖ్యంగా ఎదుర్కొంటాం ఏంటిది అని అంటే హింసించడం, ఇతరులు మనల్ని బాధ పెట్టడము మనం ఖచ్చితంగా ఎదుర్కొంటూనే ఉంటాం. Sometimes when we see a Christian drinking, we condemn them. కొన్నిసార్లు మనం క్రైస్తవులుగా ఏమైనా తాగుతున్న సమయంలో మనము వారిని కూడా మనము ఏదో ఒక మాట అంటూనే ఉంటాం. We also judge Christian people for not going to church. క్రైస్తవంగా ఉన్న మనము చర్చికి వెళ్తున్న మనమే ఇతరుల్ని మనము జడ్జ్ చేస్తూ ఉంటాం. నువ్వు ఇలాగా, నువ్వు ఇది, నువ్వు ఇలాంటి అమ్మాయివి, నువ్వు ఇలాంటి అబ్బాయివి అని. We judge people for not doing fasting, even though they are Christians. మనము ఉపవాసంలో ఉన్నప్పటికీ క్రైస్తవంలో ఉన్నప్పటికీ ఇతరుల్ని అంటానే ఉంటాం. ఒకవేళ ఇతరులు కూడా ఫాస్టింగ్ లో ఉన్నా వాళ్ళని కూడా మనం అంటానే ఉంటాం. So there are so many things to say, but is that what a Christian should we do? చాలా విషయాలు ఉన్నాయండి, కానీ క్రైస్తవులు ఏం చేయాలి అన్నది నేను మాట్లాడతాను. Jesus did not tell us to condemn people, but to show grace. దేవుడు ప్రజల్ని హింసించండి, వారిని బాధ పెట్టండి, వారిని ఎదురుగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు ఇలాగా అని చెప్పండి అని దేవుడు చెప్పలేదండి. ప్రేమ, కరుణ, జాలిగా వారి ఎడల ఉండండి అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు. In John chapter 1 verse 14, యోహాను సువార్త 1:14. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వల్ల మనము ఆయన మహిమను కనుగొంటిమి. so we find that Jesus is full of grace and truth. ఇక్కడ మనము యేసుక్రీస్తు ప్రభువారిని చూసాం కదండి. ఆయన ఫుల్ ఆఫ్ గ్రేస్ అంటే మొత్తము ఆయన కృప, కరుణ కలిగి ఉన్నారు. And so we want to see a story from John chapter 8 verse 1 to 11. మనము ఒక కథని కూడా ఇక్కడ చూడొచ్చండి. యోహాను సువార్త 8వ యోహాను సువార్త 8వ అధ్యాయం 1 నుంచి 11 వచనాల్లో ఒక స్టోరీ అనేది ఉందండి. యేసు ఒలివ కొండకు వెళ్ళెను. తెల్లవారుగానే యేసు తిరిగి దేవాలయంలోనికి రాగా ప్రజలందరూ ఆయన యొద్దకు వచ్చిరి గనుక ఆయన కూర్చుండి వారికి బోధించుచుండెను. శాస్త్రులను, పరిసయ్యులను వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకుని వచ్చి ఆమెను మధ్య నిలవబెట్టి, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడెను. అట్టి వారిని రాళ్ళు రువ్వి చంపవలెనని ధర్మశాస్త్రంలో మోషే మనకు ఆజ్ఞాపించాను కదా, అయినను నీవేమి చేయుచున్నావని ఆయన అడిగిరి. ఆయన మీద నేరము మోపవలనని ఆయనను శోధించుచు ఇలాగున అడిగిరి. అయితే యేసు వంగి నేల మీద వేలతో ఏవో రాయిచుండెను. వారాయనను పట్టువదలక అడుగుచుండగా ఆయన తలెత్తి చూచి, నీలో పాపం లేని వాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పి మరలా వంగి నేల మీద వ్రాయిచుండెను. వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారు వరకు ఒకరి వెంట ఒకడు బయటికి వెళ్ళిరి. యేసు ఒక్కడే మిగిలెను. ఆ స్త్రీ మధ్యలో నిలవబడి ఉండెను. యేసు తల ఎత్తి చూచి, అమ్మా, వారెక్కడ ఉన్నారు? ఎవరునూ నీకు శిక్ష విధింపలేదా
అని అడిగినప్పుడు ఆమె లేదు ప్రభువా అనెను. అందుకు యేసు నేనును నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపము చేయకమని ఆమెతో చెప్పెను. So in this story we find that Jesus was teaching at the temple. ఈ యొక్క కథలో అండి ఇక్కడ ఏం జరిగిందంటే యేసుక్రీస్తు ప్రభువారు దేవాలయంలో బోధిస్తున్నారు. And many people were around him. యేసుక్రీస్తు ప్రభువారు చుట్టూ చాలా మంది ఉన్నారండి. At that time, the scribe and the Pharisee brought a woman who was caught in the adultery. ఆ సమయంలో శాస్త్రులు పరిసయ్యులు అక్కడ ఏం చేస్తున్నారంటే ఇలాగ వ్యభిచారంతో పట్టబడిన స్త్రీని కొట్టడానికి వస్తున్నారు. And they brought this woman and let her stand in front of the people. ఆ అమ్మాయిని తీసుకొచ్చి వ్యభిచారంతో ఉన్న స్త్రీని తీసుకొచ్చి అక్కడ ముందు పెట్టారు. And said to Jesus, "Teacher, this woman is caught in the adultery." యేసయ్య ఈ యొక్క అమ్మాయి వ్యభిచారం చేస్తుంది, ఈ అమ్మాయి ఇలా చేస్తుంది అని యేసు ప్రభు వారి దగ్గరికి తీసుకొచ్చి నిలబెట్టారు. According to Moses law, this woman should be stoned to death, they said. మరి మోషే ధర్మశాస్త్ర ప్రకారము ఖచ్చితంగా ఈవిడ రాళ్ళతో కట్టబడి చంపబడాలండి. But we find that in Deuteronomy chapter 22:22, ద్వితీయోపదేశ కాండము 22వ అధ్యాయము 22వ వచనము. ఒకడు క్షయించుచుండగా కనబడిన ఎడల వారిద్దరూ ఆ స్త్రీతో శయనించిన పురుషుడును ఆ స్త్రీను చంపబడవలెను. So here we find that it says both men and women should be brought, but they only brought the woman in the court. ఈ యొక్క వాక్యంలో చూసాం కదండి, ఒక అమ్మాయి అబ్బాయి చంపబడాలి. కానీ ఈ యొక్క దీనిలో మనం చూస్తే ఈ యోహాను సువార్తలో మనం చూస్తే కేవలం అమ్మాయి మాత్రమే కొట్టబడుతుంది. Here only the woman was being punished and the men, they never mention about the man in this story also. ఈ యొక్క స్టోరీలో ఉమెన్ అంటే స్త్రీ ఒకటే కొట్టబడుతుంది, పురుషుడు కొట్టబడట్లేదు అని నేను చెప్తున్నాను. Many a time women are always condemned even throughout history also. ఈ యొక్క చరిత్రలో కూడా అమ్మాయే అందరి చేత నువ్వు ఇలాగా అలాగా అని తిడుతూ అందరూ ఆవిడనే మోక్ చేస్తూ ఉంటున్నారు. Women were never given equal right as men, and likewise even in this story only the woman was being asked to punish. ఎలాగో మనకు తెలిసినట్లుగానే ఒక స్త్రీకి ఒక విలువ అనేది ఉండదు. మరి స్త్రీకి పురుషుడే అధికారం అనేది తెలుసు, కానీ స్త్రీకి అధికారం ఉండదు. ఈ దీనిలో కూడా స్త్రీకే అన్ని దెబ్బలు తిట్టడాలు అన్ని స్త్రీనే చేస్తున్నారు, కానీ పురుషుడు కూడా ఉన్నాడు, కానీ పురుషుడు గురించి వీరెవరు మాట్లాడట్లేదు. Since it's the case of adultery, both the man and the woman must be stoned to death. అసలు ఈ యొక్క కథ ప్రకారముగా అమ్మాయి అబ్బాయి ఒక వ్యభిచారం చేశారు కాబట్టి ఇద్దరు రాళ్లతో కొట్టబడి చంపబడాలి. But the intention of the Pharisees was to trap Jesus. కానీ ఈ యొక్క పరిసయ్యులు సద్దుకాయులకు విషయానికి వస్తే వారు యేసు ప్రభు వారిని ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టాలి, టెన్షన్ చేయాలి. కాబట్టి గబగబా పట్టబడిన ఆ స్త్రీని గబగబా వారి దగ్గరికి తీసుకొచ్చి యేసు ప్రభు దగ్గర ముందు పెట్టి ఏం చేస్తావు అని ఆయన టెన్షన్ పెట్టి అలా అడగాలని అనుకున్నారు. They thought that they could trick Jesus and to trap him so that he would be jailed. They thought that the Pharisees thought that they could trap Jesus, they could trap so that he would be accused of doing wrong thing. యేసుక్రీస్తు ఈ పరిసయ్యులు శాస్త్రులు అనుకున్నారండి, ఓకే ఈ వ్యభిచారంతో పట్టబడిన స్త్రీని తీసుకొచ్చాం కదా, ఈ యేసయ్యకి ఇలాగంటే ఇష్టం ఉండదు కదా, ఎందుకంటే ధర్మశాస్త్రంలో మనం విన్నాం కదండి కొరడాలతో చంపాలి అనే ఒక శాస్త్రం ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ అమ్మాయిని యేసు ప్రభు వారి దగ్గర తీసుకొచ్చాం కాబట్టి ఖచ్చితంగా ఈ అమ్మాయిని దేవుడు చెడ్డ పని చేసినందుకు ఏదో ఒక పనిష్మెంట్ అనేది ఇస్తారు అని శాస్త్రులు పరిచయంలో అనుకున్నారు. They gave Jesus two options. యేసు ప్రభు వారికి ఈ శాస్త్రీయ పరిచయంలో రెండు ఆప్షన్స్ ఇచ్చారండి. రెండు విధాలమైన ఏం చేస్తాడు అని ఆప్షన్స్ ఇచ్చారు. If Jesus said yes, stone her to death, then the Romans would
punish him because they are under the Roman rule. ఒకటి ఒక ఫస్ట్ ఆప్షన్ ఏమి ఇచ్చారనంటే ఇదిగో యేసు ప్రభు వారు ఒకవేళ కొట్టమని అంటే ఖచ్చితంగా యేసుక్రీస్తు ప్రభు వారు అలా చెప్తే రాంగ్. ఎందుకంటే వారు రోమా సామ్రాజ్యం కింద ఉన్నారు కాబట్టి రోమీలు ఒప్పుకోరు. The Jews cannot kill people. Only the Romans government can kill. They have the power to do that. యూదులకి అధికారం లేదండి చంపే అధికారము, కేవలము రోమేయులకు మాత్రమే అధికారం ఉన్నది. But if Jesus said, no, do not stone her, that means he will be breaking the Mosaic law. ఒకవేళ రెండో ఆప్షన్ ఉంది, అదేంటి అంటే చంపొద్దు అని అంటే మాత్రము మోషే ధర్మశాస్త్రాన్ని ఆయన ఉల్లంఘించినట్లే. So Jesus had, they thought that only Jesus had two options. If he break Mosaic law, the Jews can condemn him because he is not following God's law. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గర రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఈయన ఒకవేళ ఈ చంపు అని అంటే మాత్రము రోమన్స్ వారు ఒప్పుకోరు. ఎందుకంటే ఆయన యూదుడు, చంపకూడదు, రోమా సామ్రాజ్యానికి అప్పగించాలి. రెండోది ఏంటంటే చంపకోకుండా ఉన్నారు పాపం చేసిన వ్యక్తిని అంటే యేసుక్రీస్తు ప్రభు వారు మోషే ధర్మశాస్త్ర గ్రంథాన్ని ఉల్లంఘించినట్లు అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలో తెలియని తర్జనా భర్జన అయ్యే ఒక సమస్యలో ఉన్నట్లుగా కనిపిస్తుంది. Jesus did not reply immediately, but he bent over and started writing on the ground. యేసుక్రీస్తు ప్రభు వారు ఒక్క సమాధానం కూడా, ఒక్క రిప్లై కూడా ఇవ్వలేదండి. జస్ట్ ఆయన వంగి కొన్నిసార్లు నేల మీద అలా వంగి ఆయన రాయడం ప్రారంభించారు. But the people kept on questioning him. కానీ అక్కడ ఉన్న ప్రజలు తరచుగా ఒక ప్రశ్నలు అడుగుతూనే ఉంటున్నారు యేసు ప్రభు వారిని. And Jesus stood up and said, let the one who is without sin be the first to throw the stone at her. యేసుక్రీస్తు ప్రభు వారు తల ఎత్తి వాళ్ళు అడుగుతున్న ప్రశ్నలు ఇలా పైకెత్తి ఆయన ఒక మాట అన్నారు, మీలో ఎవరికైతే పాపం లేని వారు ఉన్నారో మొదట వారు ఆ రాయిని విసరండి అని అన్నారు ఆయన. And after he said that, he again sat on the ground. మరలా ఆయన నేల మీద వంగి ఏవో రాస్తున్నారు, కూర్చున్నారు అక్కడ. And from verse 9 we find that everyone, one by one, people started to go. అప్పుడు మనం 9వ వచనంలో చూస్తాం కదండి, ఒకరొకరు అంటే స్టార్ట్ చేశారు ఒక్కొక్కరు బయటికి వెళ్ళిపోవడం. Until everyone left, until the woman was left alone. అందరూ వెళ్ళిపోయారు, కేవలం ఆ వ్యభిచారం చేసిన స్త్రీ మాత్రమే ఉన్నది. And Jesus stood up and asked the woman, యేసుక్రీస్తు వారు అక్కడ నేల మీద నుంచి లేచి ఈ విధంగా ఆయనతో మాట్లాడారు ఆవిడతో. Jesus asked the woman, where are the other people who condemned you? యేసుక్రీస్తు ప్రభు వారు లేచి ఆ అమ్మతో ఆవిడతో మాట్లాడుతున్నారు, అమ్మ వారు ఎక్కడ ఉన్నారు అని అడుగుతున్నారు. Has no one condemned you? And she replied, no one, sir, she said. నీకు ఎవ్వరు శిక్ష వేయలేదా, నిన్నెవ్వరు ఏమీ అనలేదా, కొట్టలేదా, తిట్టలేదా, బాధ పెట్టలేదా అంటే ఆ వ్యభిచారం చేసిన స్త్రీ యేసు ప్రభు వారికి ఏమని సమాధానం ఇచ్చిందంటే ఎవ్వరు ఏమీ అనలేదయ్యా అని ఇచ్చింది. Then Jesus said, neither do I condemn you. Jesus declared, go now and live your life of sin. అయితే వారెవ్వరు నిన్ను ఏమీ అనలేదు కదా, నేను కూడా నిన్ను ఏది కూడా అనను, శిక్ష నీకు విధించను, ఇకను నువ్వు పాపము చేయకుండా వెళ్ళము అని దేవుడు చెప్పారు. And so from this story we learn that Jesus was the only one who had no sin, and he was the only one who could throw the stone at the woman. ఈ యొక్క స్టోరీలో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారు ఒక్కరే ఆయన మీద రాయి వేయచ్చు, కానీ ఆయన వేయలేదండి. ఎందుకు అని అంటే ఆయన క్షమించే మనసు కలిగిన వారు. In 1 John 3:5 it says, 1 John 3:5. యేసు ఇట్లనేను నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిత్యముగా చెప్పుచున్నాను. And so here we find that in him there is no sin. ఆయనలో ఏ పాపము లేదు. And so Jesus said, let the one who has no sin throw the stone. ఆయన చెప్పారు కదండి, మీలో ఎవరికైతే పాపము లేదో లేచి మొట్టమొదట వారు రాయి వేయండి అని చెప్పారు కదా.
But the one who was qualified to throw the stone forgave the woman. వారెవ్వరూ ఏ రాయి వేయకోకుండా వారంతటి వారు వెళ్ళిపోయారు. ప్రభు కూడా క్షమించారు, వారు క్షమించారు. And as the word of God says in John 3:16, మరి దేవుని వాక్యం చెప్తుంది కదండి, యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనము, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపగా నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. and because of God's love, because of grace, He sent His only Son to save us. కేవలము ఆయన కృపను బట్టి, ఆయన దయను బట్టే పరలోకము నుండి తండ్రి కుమారుణ్ణి ఈ లోకానికి పంపించారండి. And verse 17, 17వ వచనము, లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. and here it says that God did not send His Son to condemn us, but to save us. యేసుక్రీస్తు ప్రభువారిని తండ్రి అయిన దేవుడు ఈ లోకానికి శిక్షించడానికి, మనలందరినీ శిక్షించడానికి, కొట్టడానికి, ఏక పెట్టి చూపించడానికి ఈ లోకానికి దేవుడు రాలేదండి. తండ్రి అయిన యెహోవా దేవుడు యేసుక్రీస్తు ప్రభువారిని దానికోసము పంపించలేదండి. So Jesus did not condemn the woman, but He forgave, because His purpose was to come and save us. యేసుక్రీస్తు ప్రభువారు మరి ఈ లోకానికి ఎందుకు వచ్చారంటే క్షమించడానికి మాత్రమే వచ్చారు. ఆయన ఎలా అయితే వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని ఎలా క్షమించారో అలా క్షమించడానికి లోకానికి వచ్చారు ఆయన. In this story we find that the grace that was shown to the woman. ఈ యొక్క కథలో మనం విన్నాం కదండి, ఆ అమ్మాయి పట్ల కృప కరుణ కలిగి దేవుడు ఉన్నారు. She deserved punishment, but she was saved. ఆవిడ అసలు పనిష్మెంట్ కి కారకురాలు, అంటే శిక్ష విధించడానికి కారకురాలు అయినప్పటికీ కూడా దేవుడు ఆవిడ్ని ప్రేమించి క్షమించారండి. And the truth is that He told the woman to go and live and sin no more. ఆ దేవుడు చెప్పారు చివరిగా, నువ్వు వెళ్ళి పాపము చేయకుండా చక్కగా బ్రతుకు అని ఆ వ్యభిచారం పట్టబడిన స్త్రీని క్షమించి ఆయన వెళ్ళి ఇంకా పాపము చేయొద్దు అని చెప్పారు. He said to the woman, go and live your life of sin. Go and live. Go and sin no more. That's what He said to the woman. ఆయన ఏం చెప్పారంటే ఇంకా పాపము చేయొద్దు, వెళ్ళి నువ్వు చక్కగా జీవించు. And it means that God is likewise, God is also telling us that if we have sinned, also His grace is shown to us, but we have to repent. ఒకవేళ ఈ స్థలంలో ఎవరైనా నేను దేవుని పట్ల నేను కొన్ని తప్పులు చేశాను ఈ లోకం పరంగా అని అనుకున్నట్లయితే దయచేసి దేవుడు ఈ రోజు క్షమించడానికి సిద్ధంగా ఉన్నారండి. ఎందుకంటే ఆయన మీరు ఎప్పుడైతే పశ్చాత్తాప పడతారో, రిపెంట్ అవుతారో, అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఖచ్చితంగా మిమ్మల్ని క్షమించడానికి ఆయన మీకు ఎదురుగానే ఉన్నారు, మీ పక్కనే ఉన్నారు. Maybe we have sinned against God. Maybe we have sinned against God. We think that we cannot come back to God. మనం అనుకోవచ్చు, దేవుడు నాకు విరోధంగా ఉన్నారు, నేను ఎలా వెళ్తాను, ఆయన నా మీద కోపంగా ఉన్నారు ఎందుకంటే నేను పాపం చేశాను కదా అని మనం అనుకోవచ్చు. But God is waiting for us. He's just waiting for us to ask forgiveness, to repent and live the life of the sin that we have. ఆయన ఎదురు చూస్తున్నారండి, మన పాపాలను తుడిచిపెట్టడానికి, మనల్ని క్షమించడానికి, ఆయన దయతో కృపతో ఆయన హక్కును చేర్చుకోవడానికి ఆయన ఇంకా మన కొరకు ఎదురు చూస్తున్నారు. And just as Jesus has shown grace and to this woman, we also have to show grace to other women, other people. యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా ఈ యొక్క వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని ఎలా క్షమించారో, ఒకవేళ మీ ముందు ఎవరైనా ఒకరు పాపముతోటి ఒక లోక సంబంధమైన వాటితో ఉంటే వారిని కూడా మీరు క్షమించి వారి కొరకు మీరు ప్రార్థన చేయండి. And grace and truth must always be with us, just as Jesus was the definition of grace and truth. మరి యేసుక్రీస్తు ప్రభువారికి ఎలా అయితే దయ, కరుణ, జాలి ఈ లోకంలో ఉన్నప్పుడు ఉన్నాయో
అలాగే మనకు కూడా ఉండాలండి. మనకు కూడా దయ, జాలి, కరుణ, క్షమించే మనసు, సమాధానం ఇవన్నీ ఆత్మఫలాలు కలిగి ఉంటే మనం ఇతరుల్ని క్షమించి వారు కూడా దేవుని దగ్గరికి వచ్చేలాగా మనం చేస్తాము. Hallelujah. ఆమేన్. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా. అందరూ చెప్తారు హల్లెలూయా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. This is a wonderful time అన్నమాట. First of all, the theme given to the skit and sister well witness. నిజంగా మంచి సాక్ష్యం అన్నమాట. తర్వాత వండర్ఫుల్ మెసేజ్ బ్రదర్ గివెన్ టు ద వండర్ఫుల్ మెసేజ్. సో we thanks to my church members and my family. I will appreciate you and all team members. So Holy Spirit lead us upon us and fulfill them your gospel work. Amen. Yes, thank you. మంచిగా మరి మీరు విన్నారు, సంతోషిస్తున్నాను. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఎక్కడి నుంచో మనం ఎక్కడి నుంచి రాలేకపోతున్నాం. ఎక్కడి నుంచి మణిపూర్, నాగాలాండ్, తమిళనాడు, కేరళ నుండి వచ్చి బ్రదరు చేయలేదు. విజయనగరం, తర్వాత లోకేష్ వారి సత్యమణి గారు, సోనియమ్మ గారు నిజంగా చక్కగా చదువు చక్కటి ఎనివే వెరీ గుడ్ ట్రాన్స్లేటర్ సోనియమ్మ. గివ్ ద బిగ్ క్లాప్స్. అందరు గట్టి కొట్టండి. సంతోషం, చాలా సంతోషం. ఏం చేస్తున్నా ఐ విల్ డూ ద undeveloped area. I will do the gospel work. This area undeveloped. So many people cannot agree Jesus Christ. But everyone idol worship here, only here, idol worship, and different kind of generation. One group drinking, one group idol worship, one group pictures, one group other ways. Cannot listen the word of God. Still here since 15 years ago. Very small congregation, church members. Okay, please pray for us, church members. Every day, we need the prayer. I request, humbly request team members. Okay, thank you. చాలా సంతోషం మీరందరూ కూడా వచ్చి పెట్టాలకు. మరి సమయంలో పొద్దుమంటే లేచి వాళ్ళకి మరి ఆ తెర వెనుక భోజనాలు ప్రిపేర్ చేశారు కాబట్టి భోజనాలు మరి వారికే మరి ప్రిపేర్ చేయాలని భారతి, జ్యోతి, మాంటి గారు ముగ్గురే వెళ్ళండి. ఇద్దరు పైకి లేదు దయచేసి. ఎస్పీర్ గారు మీరు ముగ్గురు వెళ్ళండి. అమ్మ విజయ్ వాళ్ళు తీసుకొని అక్కడికి వెళ్ళండి. మాస్టర్ గారు గైడెన్స్ ఇస్తారు. అలా ముగ్గురు వెళ్ళండి. ఇక్కడ వాళ్ళు మాత్రము దయచేసి ముగ్గురే ఎవరు చెప్పిన వారితో పాటు ఎవరు వెళ్ళొద్దు. ఓన్లీ మాస్టర్ గారు వస్తారు. మా సోనియమ్మ గారు ప్రిపేర్గా